చూస్తూ ఉంటే ఐ టర్న్ బిట్ నాస్టాలజిక్. 34 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. నేను ప్రభువుని అంగీకరించింది మా చర్చ్ VBSలో బాక్సింగ్ అసెంబ్లీ. సో దట్ వాజ్ ఇన్ 93. సో ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు అనమాట. VBS లాస్ట్ డే, VBS అంటే ఇలాగే నాకు అనిపించింది 34 సంవత్సరాలు మనం ఏం మారలేదని. VBS డే వచ్చింది. పిల్లలందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. చాలా పెద్ద చర్చి. సో మార్మల్స్ పొందిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. పొట్టి చెక్కి కథ వినడం వల్ల ఆ రోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు, మార్మల్స్ పొందాను. నాది నిజమైన మార్మల్సే. సాక్ష్యం కూడా నిజమైన సాక్ష్యం. అయితే నా పక్కన ఇంకొక నా క్లాస్మేట్ కూర్చున్నాడు. ఇంకా మా సాక్ష్యాలు రాలేదు. వాళ్ళ నాన్న వెనక నుంచి వచ్చాడు. మేము ఆల్మోస్ట్ లాస్ట్ నుంచి 3rd row కూర్చున్నాం. పెద్ద చర్చ్ అది. వెనక డోర్ నుంచి వచ్చాడు ఆయన. వచ్చి అరే ఏం వాక్యం చెప్తున్నావు అన్నాడు. వాడు కూడా సాక్ష్యం చెప్పాలి నాతో పాటు. అంటే వాక్యం ఏం లేదు డాడీ, నేను మార్మల్స్ పొందాను కదా, నేను చెప్తాలే అన్నాడు వాడు. అంటే అట్లా కదా రాసం, వాక్యం చెప్పాలి కదా అన్నాడు ఆయన. మామూలుగా బాక్సింగ్ అసెంబ్లీలో ఏంటంటే వాక్యం చెప్పకపోతే దానికి విలువ లేదనమాట. దానికి వాక్యం తగిలించాలి. సో వాడు పర్లేదులే డాడీ అన్నాడు మళ్ళీ. అంటే లేదు రా అని తీసుకెళ్ళాడు వాడిని. తీసుకెళ్ళి మళ్ళీ వాడు 10 నిమిషాల తర్వాత వచ్చి కూర్చున్నాడు. ట్రైనింగ్ అయిపోయింది. తీరా సాక్ష్యం చెప్పడానికి వచ్చేటప్పటికి వాడు వేరే సాక్ష్యం చెప్పాడు. ఏంట్రా అలా చెప్పావు అన్నాను నేను. మా నాన్న ఒప్పుకోవట్లేదు రా అన్నాడు. నాకు ఈరోజు నచ్చింది ఏంటంటే పిల్లలు చాలా స్పాంటేనియస్గా మాట్లాడారు, చాలా సహజంగా మాట్లాడారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. వాళ్ళని మాట్లాడిన వాళ్ళు అలానే. మీరు పాటల విషయంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇవ్వండి, వాక్యం ఎలా చదవాలో ట్రైనింగ్ ఇస్తే ఇవ్వండి, ఎలా కూర్చోవాలో దేవుని సన్నిధిలో ట్రైనింగ్ ఇస్తే ఇవ్వండి. కానీ స్కూల్స్లో రాసిచ్చినట్టుగా పెర్ఫార్మెన్స్ అప్పుడు రాసేవద్దు. వాళ్ళనే మాట్లాడేవాడు. సహజత్వాన్ని దేవుడు ఇష్టపడతాడు. అదే సహజత్వాన్ని కూడా ఆయన సన్నిధిలో ఆరాధించేటప్పుడు ఇష్టపడతాడు. నేను ఐ వాజ్ వండరింగ్ అంటే ఈరోజు ఈ చర్చ్కి వస్తానని నేను అనుకోలేదు. నాకు రాత్రి దాకా డౌట్ఫుల్గానే ఉంది. సో నేను ఐ వాజ్ వండరింగ్ సిట్టింగ్ ఇన్ ద కార్, ముందు కూర్చొని ఏం మాట్లాడాలి ప్రభా అని అడుగుతా ఉన్నాను నేను. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత గాడ్ గేవ్ మీ ద మెసేజ్. మీ చర్చ్లో ఆ పైన రాసిన వచనాన్ని చదువుతారా ఒకసారి? రైట్, తెలుగులో చెప్తారా? బైబిల్స్ తీయకుండా ఆ వచనాన్ని. దేవుడు గోడల మీద ఎందుకు రాసుకోమన్నాడంటే మనం ఆ వాక్యాన్ని మాటి మాటికి చూసి తరచి దాన్ని పరిశోధించి తెలుసుకుంటామని. అందుకని అక్కడ రాసి వదిలేయమని కాదు. ఇప్పటికే మీరు అది చదివినప్పుడల్లా నీకు తెలుగులో ఏంటని అనిపించాలి కదా. అదంతా ఉంది ముందు. ఆ పాట చెప్పాలి నాకు తెలుగులో, మీరు బైబిల్ తీయకుండా. నేను తెలుగు బైబిల్ లేదు నా దగ్గర, నేను చదవలేదు. తెలుగులో కొంచెం భిన్నంగా ఉంది, అందుకే అడుగుతున్నాను. చదువుతారా తీసి? అదంతా ఆ పాట చదవాలి. మీరు ఆ పాట దొరుకుతుందో లేదు చూద్దాం. పరిశుద్ధ ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. రైట్. అంటే అలంకారయుక్తంగా రాశాడు కీర్తనకారుడు. ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని. ఈరోజు మీకు ఆ వచనాన్ని నేను ఎక్స్పౌండ్ చేయాలని అనుకుంటా ఉన్నాను. నాకు బైబిల్లో చాలా ఇష్టమైన వచనాల్లో ఇది ఒకటి.
దాదాపుగా 22 years బ్యాక్ ఇదే వచనం మీద మా చర్చిలో మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. బహుశా నాకు గుర్తుండి ఈ వచనం మీద ఒక మెసేజ్ నేను సెకండ్ టైం ఇస్తున్నాను 20 ఏళ్ల తర్వాత. కొన్ని మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. మొదటి చాలా ప్రాముఖ్యమైన మాట వర్షిప్. తెలుగులో చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేశారు, సాగిలపడుడి అని. తర్వాతి మాట ద లార్డ్, అండ్ మూడవ మాట హోలీనెస్. ఈ 3 మాటలు చాలా లోతైన మాటలు. బైబిల్ని మనం చదివితే, మీకు నేను అవసరం వచ్చినప్పుడు హీబ్రూలో కూడా నేను చదివి వినిపిస్తాను. ఐ వాజ్ రీడింగ్ ద హీబ్రూ ఆల్సో ఇందాక కూర్చొని. తెలుగులో మీ బైబిల్స్ చూడండి. నేను అదే వచనాన్ని 29:2 నేను చదువుతా ఉన్నాను. హబు యాహ్వే కెబౌద్ సెమౌ ఇస్తాహబు యాహ్వే బెహద్రత్ ఖుదేష్. ఎందుకు లోతుగా వెళ్ళాల్సి వస్తుంది అనేది మీకు నేను మాట్లాడే కొద్ది మీకు అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంది హీబ్రూ బైబిల్లో. తెలుగులో ఉన్నదో లేదో, అది ఇంగ్లీష్లో ఉంది. హబు. సో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అప్పుడే మనకి ఆరాధన అంటే ఏమిటో అర్థమవుతుంది. నా ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలుగు అంటే ఇంగ్లీష్ ఆరాధన అనే పదం అంత గొప్ప పదం కాదని కొంతమంది అంటున్నారు. బట్ ఇంగ్లీష్లో ఆ పదం ఎలా వచ్చిందంటే వర్షిప్ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 words. వర్షిప్ ఈస్ వర్త్షిప్. అంటే యోగ్యతను గుర్తించి, ఒక గొప్పతనాన్ని గుర్తించి, ఆ గొప్పతనానికి అనుగుణంగా రియాక్ట్ అవ్వడమే, ప్రతిస్పందించడమే ఆరాధన. అంటే ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో వారి ఔన్నత్యాన్ని, వారి గొప్పతనాన్ని మనము తెలుసుకొని, గుర్తించి, దానికి తగ్గ గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆరాధన అవుతుంది. మీరు తెలుగులో చదవండి 29వ అధ్యాయము. అక్కడ కీర్తనకారుడు అంటున్న మాట, దావీదు కీర్తన ఇది. ఆరోపించుడి అనే మాట ఉందా? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. మనం తెలుగులో సాధారణంగా ఆరోపించడం అంటే ఎవరి మీద కంప్లైంట్ చేయడం అనుకుంటాము. అది కాదు ఆరోపించడం అంటే. అంటే ఆయనకి ఇచ్చి వేయాలి. ఆయనకి చెందవలసింది ఆయనకి ఇచ్చి వేయాలి. అంటే ఇంకా చెప్పాలంటే ఆరాధన చెందవలసినది. ఎవరికి చెందవలసింది? ఎప్పుడైనా బస్ స్టాండ్లోనో, లేకపోతే ఎక్కడైనా చర్చ్లోనో, లేదా మీరు ఏదైనా ఒక బుక్ మర్చిపోయినా, ఒక బ్యాగ్ మర్చిపోయినా, లేదా కీ చైన్స్ మర్చిపోయినా, ఇవి ఎవరు అని అడుగుతారు సార్ కదా. ఒకసారి ఒక పెద్ద కాన్ఫరెన్స్లో ఒక 500 రూపాయల నోట్ పోగొట్టుకుంటే అది చూపించారనమాట. చూపించి ఇది ఎవరిది అని అడిగారు. అంటే ఎవరు ఎట్లా చెప్తారు? పాపం యథార్థవంతులు అయితే పర్లేదు, కానీ భారతదేశంలో ఎలా ఉంటుంది, అందరూ నాది అనొచ్చు. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా వచ్చి ఈ నోటు మీద నెంబర్ చెప్తే నేను వాళ్ళకి ఆ నోట్ ఇచ్చేస్తాను అన్నాడు. చాలా కష్టం కదా, ఆ నోటు మీద నెంబర్ ఎవరు చూడరు. ఆరాధన ఏంటంటే అది ఇట్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ గాడ్ అలోన్. ఆయనకు చెందవలసినది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఈ విన్నపము మీరు ఏ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు వినతి పత్రం సమర్పించుకోవచ్చు. ప్రేయర్ క్యాన్ బి డన్ టు ఎనీవన్.
Thanksgiving can be done to anyone. But when it comes to worship, ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి it is exclusive. అది కేవలము దేవుడికి మాత్రమే చెందవలసినది. అందుకనే వర్షిప్ ఈజ్ వర్షిప్ అంటే ఆ వర్త్, ఆ యోగ్యత కేవలము ఆయనకే ఉంది అని బైబిల్ చెప్తాం. అది దాని అర్థం. ఇక్కడ వాడినటువంటి హీబ్రూ మాట మీరు చూస్తే వర్షిప్ గురించి, దాని అర్థం ఏమిటంటే సాగిలపడటం అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. చక్కటి ట్రాన్స్లేషన్ అది. అంటే నేను తగ్గిపోవడం. ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను తగ్గిపోవడం. నేను ఎంతగా తగ్గగలనో అంత తగ్గిపోవడం. అలా తగ్గుతూ ఎవరినైతే ఆరాధిస్తున్నానో ఆయన్ని నెత్తిన పెట్టుకోవడం, ఆయన్ని పైకెత్తుకోవడం, ఆయన్ను హెచ్చించడం ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడైతే ఈగో ఉంటుందో, ఎక్కడైతే అహం ఉంటుందో, ఎక్కడైతే నేను అన్న భావన ఉంటుందో, నేను కనపడాలి, నేను వినపడాలి. కొన్నిసార్లు ఈ ఫ్రీగా ఆరాధన చేసే మనలాంటి సంఘాల్లో ఆరాధనకు పోటీ పడుతుంటారు. సమస్య కొన్నిసార్లు అందరూ మనకు కలిసి పాటలు పాడుతున్నప్పుడు కూడా నా స్వరం వినపడాలి అని అనిపిస్తాం. చాలాసార్లు ఈ సెల్ఫీ, ఆరాధనకి సెల్ఫీకి అస్సలు పడదు. సెల్ఫీ పూర్తిగా చచ్చిపోవాలి, సైలెంట్ అయిపోవాలి. అక్కడ ఆరాధన స్టార్ట్ అవుతుంది. When the ego becomes zero, the worship starts. నా అహం ఎప్పుడైతే జీరో అయిపోతుందో అక్కడ ఆరంభం అవుతుంది. ఈ బాడీ లాంగ్వేజ్ ఉంది చూసారా, సాగిలపడ్డం. ఈ సాగిలపడ్డం అనేటువంటి బాడీ లాంగ్వేజ్, ఈ శరీర భాష, నేను నథింగ్, నీ ముందు నేను నథింగ్, నేను కొరగాని దాన్ని, కొరగాని వాడను, నేను పనికి మాలిన వాడిని, పనికి మాలిన దాన్ని అని ఒప్పుకోవడం. నీ ముందు నిలబడడానికి, ఈవెన్ కూర్చోడానికి కూడా నేను తగను. అందుకని నేను సాగిలు పడతాను. సాగిలు పడడం అంటే మీకు తెలుసు కదా, పడుకోవడం అన్నమాట. అందుకనే ఆ రోజుల్లో వర్షిప్ అంటే ఎవరినైనా రాజును కూడా వాళ్ళు పొగుడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైతే ఆరాధించారో వాళ్ళ పాదాలు సాగిలు పడి వాళ్ళ పాదాలు పట్టుకుంటారు చేతులతో, తర్వాత ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటారు. అదే ఐడియా కొత్త నిబంధనలో ప్రోస్కూనియాలో మనకి కనపడుతుంది. మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే అక్కడ 24 పెద్దలు సాగిల పడ్డం మనం చూస్తాం. మళ్ళీ తెలుగులో అక్కడ సాగిల పడేని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అయితే ఇది కేవలం బాడీ లాంగ్వేజ్కి సంబంధించింది కాదు. లోపల నువ్వు అంతగా నువ్వు కాదనుకుంటేనే నువ్వు దేవునికి ఆరాధన చెల్లించడానికి యోగ్యురా. అంతగా నన్ను నేను నువ్వు కాదనుకోవడానికి ఆయన యోగ్యుడు. వర్షిప్, అది వర్షిప్. ఆయనకు అంత వర్త్ ఉంది. అందుకనే వాళ్ళు 24 పెద్దలు ఆరాధించేటప్పుడు నీవు యోగ్యుడు, వధింపబడిన గొర్రెపిల్ల యోగ్యుడు. అండ్ ఇంకా యాక్చువల్లీ దాని ముందు సీన్ మీరు చూస్తే ఆ గొర్రెపిల్ల తప్ప ఇంకెవ్వరు కూడా పని చేయడానికి ఎవ్వరు యోగ్యత లేనప్పుడు, యోహాను డీలా పడిపోయి ఉన్నప్పుడు, ఆ విజన్ చూస్తూ ఉన్నప్పుడు, 24 పెద్దలు కూడా చాలా ఆందోళనతో ఉన్నప్పుడు, అప్పుడు భయపడాల్సిన పని లేదు, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. హియర్ ఈస్ ద వన్ హూ ఈస్ వర్ది అలోన్. ఆయన మాత్రమే యోగ్యుడు ఒకడు ఉన్నాడు అని వధింపబడిన గొర్రెపిల్ల సీన్ లోకి రావడం మనం చూస్తాం. ఆ పిక్చర్ ని మనము ఆ ప్రకటన గ్రంథాన్ని 4-5 అధ్యాయాలు మనం చదివినప్పుడు మనకు ఆ సీన్ అంతా అర్థమవుతుంది. అంటే మ్యాచ్లెస్, ఇంకెవరు లేరు. అందుకనే ఆరాధన ప్రార్థన కన్నా మిన్నైనది, ఆరాధన కృతజ్ఞత కన్నా మిన్నైనది. ఇంకా మీకు నేను ఎలా చెప్పాలి? ప్రార్థనలో మన అవసరాన్ని తెలియజేస్తాం దేవుడు చాలాసార్లు.
కృతజ్ఞతలో మనకి దేవుడు తీర్చిన అవసరాలను బట్టి, చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తాం. కానీ ఆరాధనలో ఆయన చేసినా చేయకపోయినా ఆయన ఆరాధిస్తాం. అది ఆరాధన. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మనకు అది నేర్పించారు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినను. అది ఆరాధన. Worship does not depend on the goodness that God does to me and to you. Whether God does it or not, worship depends on what He is, who He is. ఆయన నాకు ఏం చేశాడు అన్న దాని మీద ఆరాధన ఆధారపడదు, అది కృతజ్ఞత. ఆయన నాకు చేసినా చేయకపోయినా ఆయన ఏమై ఉన్నాడు అన్న దాని మీద ఆరాధన ఆధారపడుతుంది. మీరు ఎప్పుడైనా సినిమా యాక్టర్ ఫ్యాన్స్ చూసారా? ఏం చేస్తాడు ఆ మహేష్ బాబు వచ్చేళ్ళకి? ముక్కు కూడా తెలియదు వీళ్ళకి. ఆ మైకిల్ జాక్సన్ వచ్చి ఏం చేస్తాడు వీళ్ళకి? తెలియదు. కానీ అక్కడ ఒక ఫోటో పెట్టుకొని లేదా సెల్ ఫోన్ లో ఒక వాల్ పేపర్ పెట్టుకొని కూడుకుని ఆ మహేష్ బాబుని మైకిల్ జాక్సన్ చూస్తూ ఉంటారు. ఏంటిది? వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదా, అరే నాకు ఏం చేయలేదు కదా మహేష్ బాబు, ఏం చెయ్యక్కర్లా, అదే ఆరాధన అంటే. నువ్వు పడిపోతావు అంతే, వాళ్ళని చూసి పడిపోతావు అంతే. నువ్వు పడిపోవడం అంటే అది ఈ మధ్య ఏదో తోస్తున్నారు, పడిపోతున్నారు, అది కాదు. ఆ పడిపోవడం కాదు. దేవుణ్ణి ఎవరైతే చూస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఆయన గొప్పతనాన్ని, ఆయన అందాన్ని, ఆయన సౌందర్యాన్ని, ఆయన యొక్క పరాక్రమాన్ని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల్ని చూసి పడిపోతాం అంతే. అది ఆరాధన. ఆరాధన అంటే అక్షంగా చెప్పాలంటే దేవుని యొక్క యోగ్యతను గుర్తించడం, ఆ యోగ్యత ఇంకెవరికి లేదని గుర్తించడం, అది ఆయనకు మాత్రమే చెల్లు అని గుర్తించడం. అప్పుడప్పుడు మనం ఏమైనా పోలేటప్పుడు నీలాగా ఇంకెవరు చేయలేరురా, ఇది నీకే చెల్లు అంటాం. తెలంగాణ వస్తే మాట్లాడటం నాకు కొంచెం కష్టం, మీకు తెలుగు రాదు, నాకేమో తెలంగాణ రాదు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఇంకా ఇలాంటి యోగ్యత ఎవరికి లేదు. అందుకని దేవుడు మొదటి ఆజ్ఞ ఇవ్వక ముందు తన అద్వితీయత గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని అప్పుడు మొదలు పెడతాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండం 6:4. ముందు అది ఎందుకుంది? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఆయన అద్వితీయత, ఆ యోగ్యత ఇంకొకరికి లేదు. అద్వితీయత అంటే ద్వితీయత లేనిది, అటువంటి వాడు, అటువంటి యోగ్యత మరొకరికి లేదు. అక్కడ స్టార్ట్ అవుతుంది ఆరాధన. అందుకని ఆరాధన దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది. మన జీవితంలో ఏం జరిగినా, ఎలా ఉన్నా మనం దేవుణ్ణి ఆరాధించగలం, ఆయన ఎవరో తెలుసుకొని ఉంటే. అందుకని ఆరాధనలో రెండవ చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ద లార్డ్. తెలుగులో ఏముంది? యెహోవా ఉందా? చూడండి, ఆ 2 వచనాలు మీరు చూస్తే పైనుంచి అక్కడ 4 సార్లు నా బైబిల్లో అయితే ద లార్డ్ అనే మాట. తెలుగులో 4 సార్లు ఉంది యెహోవా, 1 నుంచి 2 దాకా. 29, 1, 2. 4 టైమ్స్ ఉందా? 2 ఆయన ఉంది. ఓకే. కానీ ఒరిజినల్గా మీరు చదివితే, మీరు బైబిల్ చదివేటప్పుడు కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్ మీరు చదువుతుంటే మీకు ఎక్కడైనా కంప్లీట్గా లార్డ్ అనే మాట క్యాపిటల్స్లో ఉంటే అది యెహోవా అని అర్థం. హీబ్రూ బైబిల్లో యాహ్వే అని ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్లో మీకు
మొదటి లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉండి మిగిలిన 3 లెటర్స్ ORD స్మాల్ లెటర్స్ ఉంటే అక్కడ యెహోవా అనే మాట లేదు హీబ్రూ బైబిల్లో అని మనం అర్థం చేసుకోవాలి. అదునాయ్ అనే మాట ఉంది. ఏంటి అదునాయ్కి యాహ్వేకి ఉన్న తేడా? యాహ్వే ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి టైటిల్, బిరుదు. అదునాయ్ ఆయన అధికారానికి సంబంధించిన టైటిల్, బిరుదు. ఇక్కడ వర్షిప్ గురించి మాట్లాడుతూ దావీదు పలుసార్లు మెన్షన్ చేసిన 4 సార్లు మెన్షన్ చేసిన మాట యాహ్వే. అందుకని తెలుగులో యెహోవా అని వాడటం జరిగింది. తెలుగు బైబిల్స్ లో మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ LORD, హీబ్రూలో యాహ్వే అని అంటే తెలుగులో యెహోవా అని. ఇక్కడ స్మాల్ లెటర్స్ LORD, హీబ్రూ బైబిల్లో అదునాయ్ అంటే తెలుగులో ప్రభువు అని ఉంటుంది, ట్రాన్స్లేషన్ చేస్తారు. ఎందుకంటే అది ఆయన అధికారానికి సంబంధించింది. నా వర్షిప్ దేనికి సంబంధించింది? ప్రాథమికంగా వర్షిప్ ఇట్ బిలాంగ్స్ టు ద పర్సన్ ఆఫ్ గాడ్, యాహ్వే. దేవుని వ్యక్తిత్వానికి, ఆయన పేరుకు, ఆయన నామానికి సంబంధించింది. అందుకని ఇంత పిల్లలు పాడిన పాట బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని పాడుతూ వాళ్ళు ఏమన్నారు? ఎవరిని బ్లెస్ చేయాలంట? ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్. మనకి పేరంటే అదేదో ఒకటి సౌండ్, మనకి పేరంటే. బైబిల్లో పేరంటే సౌండ్ కాదు, బైబిల్లో పేరు అంటే వ్యక్తి. అందుకే మోషే ఎదుట దేవుడు నా నామమును ప్రకటించును అని చెప్పిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని మోషే చూశాడు. యెహోవా అనే లెటర్స్ చూడలా, ఆకాశంలో పోతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు హైదరాబాద్లో పోతుంటే కొన్ని లెటర్స్ పోతూ ఉంటాయి డిజిటల్ దీంట్లో, అది కాదు. అందుకనే వర్షిప్ దేంతో ముడిపడి ఉందంటే దేవుని వ్యక్తిత్వంతో ముడిపడి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరికైతే ఈ దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుంటారో వాళ్లే దేవుణ్ణి యథాతథంగా ఆరాధించవలసిన రీతిగా ఆయన ఆరాధిస్తారు. బయట ఆరాధనకు ఇక్కడ ఆరాధనకు తేడా అదే. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో అన్నట్టుగా, అమ్మ మీరు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తామని సమరయ స్త్రీతో చెప్పాడు. 4వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు. వాళ్ళు తెలియని దాన్ని ఆరాధిస్తారు. వాళ్ళు ఆరాధిస్తున్నారు ఎవరినో, కానీ వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఈయన తెలుసుకోకుండా మనం ఆరాధిస్తే అది సత్యంతో ఆరాధించినట్టు కాదు. మీరు ఎంత ఆత్మపూర్ణంగా ఆరాధించినా ఆ ఆరాధనలో సత్యం ఉండదు. ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని యథాతథంగా తెలుసుకుని దానికి తగ్గట్టుగానే ఆయన ఆరాధించాలి. ఏమిటి అలా ఆరాధించడము? దావీదు చెప్తున్నాడు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మహిమ ఎలాంటిదో, ఆయన ప్రభావం ఎలాంటిదో, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం ఎలాంటిదో ఎరిగి తెలుసుకుని దానిని ఆయనకు మళ్ళీ చెల్లించండి. అంటే ఎంత తగినదో, ఎంత మహిమ ఆయనకు తగిందో అంత మహిమ ఇవ్వండి, ఎంత ఘనత ఆయనకు తగిందో అంత ఘనత ఇవ్వండి, ఎంత గౌరవం ఆయనకు తగిందో అంత గౌరవాన్ని ఇవ్వండి. అందుకని ఇంగ్లీష్లో ఏమంటుందంటే, చూడండి నేను చదువుతాను మీకోసము. Give unto the Lord the glory due unto his name. It is a due. ఆయనకు చెందవలసినది. అంటే నేనేదో దేవుణ్ణి గొప్పగా ఊహించుకొని నేను దేవుణ్ణి ఆరాధించను. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పక్షుల్ని, తర్వాత జంతువుల్ని కూడా గొప్పగా ఊహించుకొని వాటిని ఆరాధిస్తారు. చెట్లని పుట్టల్ని కూడా గొప్పగా ఊహించుకొని ఆరాధిస్తారు. మీ తెలంగాణలో రకరకాల అమ్మలు ఉంటారు కదా, అది మా ఆంధ్రలో కూడా అలాగే తలుపులమ్మ, నూకాలమ్మ, ఇట్లా రకరకాల అమ్మలు ఉంటారు. అసలు ఆమె ఎవరు అంటే ఒక ఫేస్ కూడా ఉండదు సరిగా. ఇంకా చాలా చాలా ఉన్నారు మీకు. కానీ వాళ్ళు ఏంటో వీళ్ళకి తెలియదు. అది ఒక మూఢమైన ఆరాధన, గుడ్డి ఆరాధన, క్రైస్తవ ఆరాధన లాంటిగా. ఎవరు ఆరాధించగలరు ఆయన్ని? ఆయన ప్రభావాన్ని తెలుసుకున్నవాడు.
ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు. అందుకని ఆరాధనకు దేవుడిని సన్నిహితంగా తెలుసుకోవడానికి అవినాభావ సంబంధం, చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా ఇంపార్టెంట్ అది. ఎవరు ఆదివారాన దేవుడిని సరిగా ఆరాధించగలుగుతారు? సోమవారం నుంచి శనివారం దేవుడితో గడిపిన వాళ్ళు మాత్రమే ఆరాధించగలుగుతారు. దేవుడిని ఎరిగిన వాళ్ళు మాత్రమే. తమ జీవితంలో కష్టాలు కడగండ్లు వచ్చినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించిన వాడు, ఆయన కృపను ఆస్వాదించిన వాడు, ఆయన గొప్పతనాన్ని రుచి చూసిన వాడు, వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆరాధించగలుగుతారు. అందుకని ఆరాధనకు ఆయన వ్యక్తిత్వానికి చాలా అద్భుతమైన అవినాభావ విడదీయలేని సంబంధము. అందుకని ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఆరాధన తర్వాత ఆ మాట ద లార్డ్, యెహోవా, ప్రభువు వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ద పర్సన్ ఆఫ్ గాడ్ మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా అర్థం చేసుకోకుండా ఆరాధన చేస్తే అది తక్కువ చేసిన వాళ్ళ అవుతాం. అందుకని ఈరోజు దేవుణ్ణి ఆరాధించే పేరిట వాళ్ళు అవమానిస్తున్నారు. ఎందుకు దేవుడు విగ్రహారాధనని హేట్ చేస్తాడు? ఎందుకు విగ్రహారాధనని ఆయన ఆధ్యాత్మిక వ్యభిచారంతో పోల్చాడు పాత నిబంధనలో? ఎందుకు ఆయనకి అంత కోపం విగ్రహారాధన అంటే? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొన్నిసార్లు నెగిటివ్ అర్థమైతే పాజిటివ్ అర్థం అవుతుంది. ఎందుకు దేవుడు అంత అసహించుకుంటాడు విగ్రహారాధన? విగ్రహారాధన దేవుడు ఏది కాదో దాన్ని దేవుడు అంటుంది. ఆరాధన దేవుడు ఏంటో దాన్నే గుర్తించి దాన్నే ఆరాధిస్తుంది, గౌరవిస్తుంది. అది తేడా విగ్రహారాధనకి ఆరాధనకి. భర్త కాని వాడిని భార్య భర్త అంటే భర్తకి ఎలా ఉంటుంది? మన ఏదో కార్టూన్ వచ్చింది నాకు, వాళ్ళ పనావిడితో సెల్ఫీ దిగుతా ఉన్నాడు ఒక ఆయన. దిగుతా ఉంటే ఆవిడ చెప్తుంది, అయ్యగారండి అయ్యగారండి, వెనక అమ్మగారండి వెనక అమ్మగారండి అంటుంది. ఎందుకంత కోపం, ఎందుకంత బాధ? భార్య కాని వారితో భార్యగా ఉంటే ఏంటి కోపం? ఇప్పుడు అర్థమవుతుంది మీకు అవ్వాలని తెలుస్తుంది. ఆరాధన అంటే ఏంటి? దేవుడు ఎందుకు అలా? అలాంటి వాడు ఒక్కొక్కడు లేడు. అందుకే ఆయనకు ఆ రోషం. భర్తకి అంత రోషం ఉంటే దేవుడికి ఇంకెంత రోషం ఉండదు? ఎందుకంటే అలాంటి వాడు ఒక్కొక్కడు లేడు. విగ్రహారాధనలో ఉన్నటువంటి దేవుడికి కోపాన్ని తెప్పించేటువంటి అసహ్యకరమైన విషయం ఏంటంటే దేవుడు కాని దాన్ని దేవుడు అంటున్నది. దేవుని మహిమను తగ్గిస్తున్నది. దేవుడిని ఆరాధించడానికి బదులు అవమానిస్తున్నది. దేవుడు చేసిన దాన్ని పట్టుకొని దేవుడు అంటుంది, తక్కువ చేస్తుంది. మిమ్మల్ని తక్కువ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మిమ్మల్ని ఏం చేయకపోయినా మీరేం ఫీల్ అవ్వరు, కానీ మిమ్మల్ని పొగడకపోయినా మీరు ఫీల్ అవ్వరు, కానీ తక్కువ చేస్తే మటుకు మీరు చాలా ఫీల్ అవుతారు. ఆరాధన దేవుని సెల్ఫ్ డిగ్నిటీకి సంబంధించింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మనకున్న ఆత్మగౌరవం కంటే, మనల్ని మనం గౌరవించుకునే దానికంటే ఆయన అనంతమైన గౌరవం కలిగిన వాడు. ఆయన సెల్ఫ్ అనంతమైంది. ఆయన లాంటి వాడు మరొకడు లేడు. ఆయన సెల్ఫ్ అద్వితీయమైనది. అందుకనే నాలాంటి గౌరవం మీరు జాషువాకి ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ దేవుడికి ఇచ్చిన గౌరవం ఇంకెవరికి మీరు ఇవ్వడానికి లేదు. ఆ స్థాయి గౌరవం, అది ఆరాధన. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆనర్, ద హైట్ ఆఫ్ ఆనర్. గౌరవంలో అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే ఆయన అత్యంత ఉన్నతమైన వాడు. అది కేవలము ఇక్కడ మాత్రం చెల్లించేది కాదు. అందుకని వర్షిప్ ఇస్ నాట్ ఎ వర్డ్